శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మనం గనక ఇల్లు మారాలన్నప్పుడు, లేదంటే ఇల్లు కొందాం అనుకున్నప్పుడు, లేదంటే గనక ఇల్లు రెంట్కైనా తీసుకుందాం అన్నప్పుడు, లేదా ఏ విషయాలైనా కానివ్వండి, మనం ఏ డైరెక్షన్లో మన ఎంట్రన్స్ అంటే సింహద్వారం ఏ డైరెక్షన్లో ఉండాలి అనుకునే పాయింట్లో కనుక చూస్తే మనకి చాలా సందేహాలు ఉంటూ ఉంటాయి. అది సహజం. ఏ డైరెక్షన్లో తీసుకుంటే మనకి బాగా కలిసి వస్తుంది, ఏ డైరెక్షన్లో ఉంటే గనక మనకి అదృష్టం బాగా వస్తుంది, ఏ డైరెక్షన్లో ఉంటే మనకి కలిసి వస్తుంది అని మనం చాలా రకాలుగా వింటూ ఉంటాం. మనం ముఖ్యంగా మన పేరును బట్టి ఎంట్రన్స్ అనేది అంటే సింహద్వారం అనేది ఏ డైరెక్షన్లో ఉంటే మనకి కలిసి వస్తుందో ఈ వీడియోలో చూద్దాం. మనం కనుక చూసినట్లయితే చాలామంది సౌత్ డైరెక్షన్లో తీసుకోండి, లేదా నార్త్ డైరెక్షన్లో తీసుకోండి, లేకపోతే ఈస్ట్ డైరెక్షన్, లేకపోతే వెస్ట్ డైరెక్షన్, వాళ్ళు ఇష్టం వచ్చిన డైరెక్షన్స్లో ఒక్కొక్కళ్ళు చెప్తూ ఉంటారు. ఇలా తీసుకుంటే మీకు కలిసి వస్తుంది, ఆ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ మన పేరుని బట్టి గనక చూసినట్లయితే ఏ డైరెక్షన్లో మన ఎంట్రన్స్ అనేది ఉంటుందో అని తెలుసుకుంటే అసలు ఏ గొడవ ఉండదు కదా. సో మనకి ఈ ఈ పాయింట్లో కనుక చూస్తే మనకి కొన్ని వంశపార్యపరంగా మనకి కొన్ని ఇల్లులు వస్తూ ఉంటాయి. వాటిని కనుక చూస్తే అసలు డైరెక్షన్తో పని లేదండి, ఏ డైరెక్షన్ అయినా పర్లేదు. నార్త్ కావచ్చు, ఈస్ట్ కావచ్చు, వెస్ట్ కావచ్చు, సౌత్ కావచ్చు, ఏ డైరెక్షన్ అయినా పర్లేదు. కానీ మనకి ఎటువంటి ఆస్తులు కాకుండా స్వతహాగా ఒక ఇంటికి యజమాని అవుతున్నాం అనుకున్నాం అంటే, ఒక ఇల్లు తీసుకుంటున్నప్పుడు, లేదంటే ఒక ఇల్లు రెంట్ తీసుకుంటున్నప్పుడు, ఒకవేళ ఒక ఇల్లు కట్టుకుంటున్నప్పుడు గనక చూసినట్లయితే మన పేరు ఆ నుండి అహా వరకు గనక మధ్యలో ఉన్న ఏ అక్షరమైనా పర్లేదండి. ఆ నుంచి అలా ఆ నుండి ఆహా వరకు ఏ అక్షరంతో అయినా సరే మీ పేరు గనక స్టార్ట్లు అయితే గనక వాళ్ళు నార్త్ డైరెక్షన్ అంటే ఉత్తర దిక్కు మాత్రం అస్సలు తీసుకోకండి. ఆ డైరెక్షన్లో మనకి సింహద్వారం అనేది ఉండకూడదు. ఈస్ట్, వెస్ట్, సౌత్ ఈ డైరెక్షన్స్ ఏ డైరెక్షన్ అయినా పర్లేదు, కానీ నార్త్ అనే డైరెక్షన్ మాత్రం అస్సలు పనికిరాదు, అది మనకి కలిసి రాదు. అదే మీరు కనుక మీరు తీసుకున్న ఇంట్లో బాత్రూమ్ కానీ, లేదంటే హాల్ కానీ, లేదంటే బెడ్రూమ్ కానీ, మిగిలిన ఏ గదులైనా కానివ్వండి, ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుందో తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్లకి ఒకసారి సంప్రదించగలరు. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అదే ఈ వీడియో ఎవరికైతే యూజ్ అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.